నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు ఎలా ఫిల్ చేయాలి, దీంతో పాటు ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఎక్కడ సబ్మిట్ చేయాలి, అదేవిధంగా ప్రజాపాలన రేషన్ కార్డుకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ ఏదైతే మీరు చూస్తున్నారో దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ అనేది మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కసారి కంప్లీట్గా ఏమేం డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలి, ఏ విధంగా చేయాలనేది ఒక్కసారి వీడియో క్లారిటీగా చూద్దాం. దరఖాస్తుదారుని సంఖ్య ఇదైతే గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటారు. దరఖాస్తుదారుని వివరాలు, ఇంటి యజమాని పేరు, ఎక్కువ శాతం అయితే మహిళల పేరు రాస్తారు, మహిళల పేరు రాయండి. దరఖాస్తుదారుని పాస్ఫోటో సైజ్ ఫోటో, లింగం వచ్చేసి మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, కులం ఏ కేటగిరీకి చెందారో ఆ కేటగిరీ ఇక్కడ రాయాల్సి ఉంటుంది, పుట్టిన తేదీ ఇక్కడ రాయాల్సి ఉంటుంది, ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది, మొబైల్ నెంబర్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది, వృత్తి మీకు సంబంధించిన వృత్తి ఇక్కడ రాయాల్సి ఉంటుంది, కుటుంబ సభ్యుల వివరాలు, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ నేమ్ ఫస్ట్ రాయాల్సి ఉంటుంది, దరఖాస్తుదారునితో సంబంధం ఇక్కడ రాయాల్సి ఉంటుంది, లింగం మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది, పుట్టిన తేదీ రాయాల్సి ఉంటుంది, ఆధార్ కార్డ్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు ఇక్కడ రాయాల్సి ఉంటుంది, దరఖాస్తుదారునితో సంబంధం ఇక్కడ రాయాల్సి ఉంటుంది, లింగం ఇక్కడ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది, పుట్టిన తేదీ ఇక్కడ రాయాల్సి ఉంటుంది, ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది, చిరునామా అడ్రస్ ఇంటి నెంబర్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది, వార్డ్ నెంబర్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది, మున్సిపాలిటీ ఇక్కడ రాయాల్సి ఉంటుంది, మండలం పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది, జిల్లా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు రసీదు, మీరు ఏదైతే ప్రజాపాలన రేషన్ కార్డు ఫామ్ నింపి ఇస్తున్నారో దానికి సంబంధించిన దరఖాస్తు రసీదు అనేది మీకు ఇస్తారు. దరఖాస్తుదారుని సంఖ్య ఇదైతే ప్రభుత్వం వారు చూసుకుంటారు, వార్డ్ నెంబర్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది, శ్రీమతి ఇక్కడ రాయాల్సి ఉంటుంది, పేరు తండ్రి పేరు లేదా భర్త పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది, వార్డ్ నెంబర్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది, మున్సిపాలిటీ ఏదైతే మీ మున్సిపాలిటీ ఉందో ఆ మున్సిపాలిటీ ఇక్కడ రాయాల్సి ఉంటుంది, మండలం ఇక్కడ రాయాల్సి ఉంటుంది, జిల్లా ఇక్కడ రాయాల్సి ఉంటుంది, తేదీ ఏ తేదీ నాడైతే మీరు ఫామ్ ఫిలప్ చేసి ఇస్తున్నారో ఆ తేదీ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తుకు సంబంధించిన డాక్యుమెంట్ వచ్చేసి మీ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.